పెళ్లి తర్వాత శాంతి లేకపోవడానికి కారణం రకరకాలుగా కుటుంబాలు మంచివి కాదనో, లేకపోతే గ్రహ దోషాలనో, లేకపోతే కాలసర్ప దోషాలు, కుజ దోషాలు ఇలాంటి వలండి. కొన్ని రకాల దోషాలు ఎవరు నివారించలేరు. అది అనువంశికంగా అంటే పెద్దవాళ్ళు చేసిన ఇబ్బందుల మూలాన అంటే తెలిసి తెలవక పెద్దవాళ్ళ మూలాన వచ్చే ఇబ్బందులు మీకు ఈ రోజున పాపం శాపం కింద మారిపోతాయి. అలాగే కొన్ని రకాలైన ఇబ్బందులు కుజుడు ఉన్న ప్రాంతము కుజుడు 8లో ఉంటే ఆ కుటుంబం గ్యారంటీగా కుటుంబంలో చావులు సంభవిస్తాయి. అలాగే ఎప్పుడు తగువులు ఏర్పడతాయి. 2లో ఉంటే ఆర్థిక నష్టాలుంటాయి. 8లో గాని, 12లో గాని ఉంటే వియ్యంకులుగా అంటారు గదా! వాళ్ళకి ఎప్పుడుకీ పడదు. ఈళ్ళ కుటుంబంతో వాళ్ళకి పడదు. వాళ్ళ కుటుంబంతో వీళ్ళకి పడదు. ఇట్లాంటి ఇబ్బందులుంటాయి. ఇయన్నీ కూడా ఇబ్బందులనేవి, ఈ చెడులనేవి, ఈ చీకటనేది దగ్గరికి కూడా రాకుండా ఉండాలంటే కోటి సూర్యుల యొక్క వెలుగునిచ్చే అదృష్టతన దానంతోటి జీవితం అద్భుతంగా మారద్ది. నా దగ్గర వచ్చినోళ్ళు చూడండి ఎన్నో సంవత్సరాల క్రితం విడిపోయిన కుటుంబాలు బ్రహ్మాండంగా కలిసి ఇండస్ట్రీలు, వ్యాపారాలు అద్భుతాలు సాధించారు. ఇంత నీచంలో ఉన్న ఎన్ని ఇబ్బందులున్నా కుటుంబంలో ఉన్న విపరీతమైన శాంతి, సుఖము, ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యము కలగాలంటే అదృష్టరత్న ధారణ ఒకటే మార్గము. అదృష్టరత్న ధరించండి. ఓంబియా. ఓన్లీ నేను 500 పెట్టుకుని వచ్చిన. ఇక్కడికి వచ్చినా సరే అని 5000 ఆర్డర్ ఇచ్చి మళ్ళీ తీసుకెళ్ళిన. వెళ్ళిన 2 డేస్లో నాకు 2 డీలింగ్లు వచ్చినాయి. రేపు కూడా ఒక డీలింగ్ ఉంది, మళ్ళీ మాట్లాడేది. మంచి సపోర్ట్ కూడా ఇస్తుంది మా ఫ్రెండ్ కూడా. మంచిగా నడుస్తుంది రియల్ ఎస్టేట్. లాకెట్ తీసుకున్నాము. సో ఆ మంత్రం ఇచ్చినాక ఆ మంత్రం చేసుకున్న తర్వాత చాలా పాజిటివ్నెస్ ఉంది. మా హస్బెండ్కి కూడా అంటే అన్నీ పాజిటివ్గా అనిపిస్తుంది. రియల్ ఎస్టేట్లో సక్సెస్ఫుల్గా మీన్స్ ఎండింగ్లో వచ్చాయి. 15 ఇయర్స్ నుంచి మార్కెట్లో స్ట్రగుల్ అవుతా ఉన్నాము. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చాక ఆల్మోస్ట్ పెద్ద హ్యూజ్ ప్రాజెక్ట్స్ అవుతాయి సార్. మా ఛానల్కు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ అదృష్టం మొదలవుతుంది. అదృష్టర్ జ్యువెల్స్ను సందర్శించండి. ఏఎస్ రావు నగర్, కాప్రా, హైదరాబాద్.